Hello, this is your Lakshma Reddy sir. Today's class is about dipole moment, polarity and dipole moment. What is polarity? మనం కోవలెంట్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? కోవలెంట్ బాండింగ్, కోవలెంట్ మాలిక్యూల్స్, కోవలెంట్ కాంపౌండ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, if a bond is formed between two hydrogen atoms, right, or two fluorine atoms, or two chlorine atoms, or two oxygen atoms, nitrogen atoms, all these molecules are called non-polar molecules. ఎందుకలా? Because both the atoms are same atoms. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లాక్కోవడం అంటూ ఉండదు ఎలక్ట్రాన్ పేర్. The electron pair is equally shared between the two atoms because both the atoms are same and both are having same electronegativity. So this bonding is called non-polar covalent bonding, and you can call this as non-polar covalent molecule. Okay, non-polar covalent bonding. So in such kind of cases there is no polarity, no question of polarity. Polarity is not there. So మన కాన్సెప్ట్ కూడా అది కాదు, మనకు కావాల్సిందే polar covalent bonds. What do you mean by polar covalent bond? Polar covalent bond అంటే, let us take HCl, HF, water, ammonia, ఇవన్నీ తీసుకుంటే, ఎస్ జాగ్రత్త చూడండి, హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్, సో సమ్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ సమ్ నెగటివ్ ఛార్జ్ ఈజ్ డెవలప్డ్. Partial positive charge, partial negative charge. When such kind of charges are developed, these are called dipoles. వీటిని డైపోల్స్ అంటారు. ఇక్కడ ప్లస్ మైనస్ కొంచెం ఛార్జ్ కాబట్టి డో సింబల్తో చూపిస్తున్నాం. ఈ బాండ్ కూడా అంతే. ఇక్కడ నైట్రోజన్కి మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్, సో ఇది మళ్ళీ మైనస్, ఇది ప్లస్, సో ఇది మళ్ళీ, లైక్ దిస్ వీ కెన్ షో. ఇలాంటి వాటిని డైపోల్స్ అంటాం. అండ్ సచ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ పోలార్ కోవలెంట్ మాలిక్యూల్స్. ఓకే, మనకి ఈ పోలార్ కోవలెంట్ బాండే కావాలి. దెన్ వీ కెన్ గో ఫర్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ డెఫినేషన్ ఏంటి అసలు? వాట్ డూ మీన్ బై ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, దాని తర్వాత ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ద ప్రొడక్ట్ ఆఫ్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయడం, రైట్? ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ, మైనస్ ఆ ప్లస్ సంబంధం లేదు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ ఆన్ ఎనీ వన్ డైపోల్. డైపోల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక యాటమ్ మీద ఉన్నటువంటి చార్జ్ అండ్ లెంత్ బిట్వీన్ ద టూ పోల్స్, ఆర్ యూ కెన్ సే బిట్వీన్ ద టూ యాటమ్స్. పోల్స్ అంటే ఇక్కడ యాటమ్సే సింపుల్గా, is called dipole moment. Dipole moment is the product of magnitude of charge and the distance between them. So simply dipole moment ni mu తో చూపిస్తే డో ఇంటూ ఎల్. ఇది మన ఫార్ములా. ఓకేనా? ఏంటి డో అంటే, దిస్ ఈజ్ ద చార్జ్. దేనిలో చెప్పచ్చు? ఈఎస్యు ఆర్ కూలుమ్, లెంత్ సెంటీమీటర్ ఆర్ మీటర్, మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. మనం జనరల్గా ఈఎస్యు సెంటీమీటర్లో తీసుకుంటే 10⁻⁻18 ఈఎస్యు సెంటీమీటర్స్ని వీ కాల్ యాజ్ 1 D/యూనిట్. 1 D/యూనిట్ని సింప్లీ వీ రైట్ యాజ్ D/యూనిట్స్ అంటే D. So mu is equals to dou into L. Dou is charge and L is length, charge in ESU centimeter, charge and length ESU centimeter, or you can say coulomb meter. ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. మనం జనరల్గా యూజ్ చేసే ఎక్కువ సార్లు ESU సెంటీమీటర్ వాడతాం. మన క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేయాలంటే coulomb meter కూడా అడగవచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఏంటి వాట్ డూ యూ మీన్ బై డైపోల్ మూమెంట్? దేర్ మనకి ఏంటి అప్లికేషన్స్, దానికోసం చెప్పుకుంటాం. అప్లికేషన్స్ ఆర్ వెరీ 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 స్పెషల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, mu is equal to 0. వాడు అడిగే క్వశ్చన్ ఇది అడుగుతాడు, mu is equal to 0 వేటికి ఉంటుంది అంటాడు. సో ఫర్ ఆల్ కాంపౌండ్స్, when
symmetry is there, symmetrical molecules are present. Symmetrical molecules అంటే లోన్ పేర్స్ ఉండవు, సో అది కూడా రాద్దాం. విత్ నో లోన్ పేర్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్. లోన్ పేర్స్ ఉన్నా సరే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 1-2 కేసెస్ లైక్ XCF4 XCF2, రేర్లీ మనం ఆల్మోస్ట్ జీరో తీసుకుంటాం వాటికి. అండ్ ఆల్ అటాచ్డ్ ఆటమ్స్ సేమ్, ఆల్ అటాచ్డ్ ఆటమ్స్ సేమ్. mu is equal to 0 అలాంటి కండిషన్, సిమెట్రికల్ మాలిక్యూల్ విత్ నో లోన్ పేర్స్ అండ్ ఆల్ అటాచ్డ్ ఆటమ్స్ సేమ్. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, C డబల్ బాండ్ O. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. డైపోల్ మూమెంట్ ఈజ్ గివెన్ బై ఎన్ ఆరో లైక్ దిస్. ఓకేనా, ఓన్లీ డెఫినేషన్ మాత్రం చెప్పిన. ఇప్పుడు నౌ విత్ వాట్ సింబల్ వీఆర్ షోయింగ్. ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, సో ద యారో ఈజ్ టువర్డ్స్ ఆక్సిజన్. ఇక్కడ చివరికి చిన్నగా కట్ చేస్తున్నాం అంతే మనం. సేమ్ ఉండకూడదు, డేటివ్ బాల్ సేమ్ ఉండకూడదు, కొంచెం చూపిస్తాం. ఇప్పుడు అండ్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే ఈ డైరెక్షన్లో పాజిటివ్గా పనిచేస్తే ఈ డైరెక్షన్లో నెగటివ్గా పనిచేస్తుంది. ఓవరాల్ ఇది ఆక్సిజనే, దిస్ ఈజ్ కార్బన్. సో వాట్ ఎవర్ ద ఫోర్స్ ఈజ్ వర్కింగ్, వాట్ ఎవర్ డైపోల్ మూమెంట్ ఈజ్ వర్కింగ్ in the right side, that is exactly equal to the left side, but almost exactly opposite they are working. So finally mu becomes 0. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పనిచేస్తున్నాయి కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలి. BC వీటిలో 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ డైపోల్ మూమెంట్ ఇలా పనిచేస్తుంది, ఇక్కడ డైపోల్ మూమెంట్ ఇలా పనిచేస్తుంది అనుకుందాం. అంటే 2 డైపోల్ మూమెంట్స్ వేరు, బికాస్ బోత్ ఆటమ్స్ ఆర్ నాట్ సేమ్. A ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్, B ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. A ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్, C ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, బట్ దే ఆర్ డిఫరెంట్. వెన్ దే ఆర్ డిఫరెంట్ అండ్ 2 డిఫరెంట్ డైపోల్ మూమెంట్స్ ఆర్ దే, దెన్ mu రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మీ ఫిజిక్స్ ఫార్ములా బెటర్, మన కెమిస్ట్రీలో ఇక్కడ వాడం కానీ √, మీకు అర్థమైపోయింది నేను రాస్తున్నాను. mu1² ప్లస్ mu2² ప్లస్ 2 mu1 mu2 cos theta. ఈ theta ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ దెమ్. mu రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు mu1² ప్లస్ mu2² ప్లస్ 2 mu1 mu2 cos theta. దీనికి అంతటికి స్క్వేర్ రూట్. When 2 different atoms are attached to one atom and 2 different dipole moments are created, the resultant dipole moment is calculated like this. మనం కెమిస్ట్రీలో దీన్ని వాడము, డోంట్ వరీ, ఫార్ములా రాసుకోవడం కోసమే. చలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. BeCl2, chlorine, yes, the dipole moment is functioning like this, కరెక్ట్గా, exactly opposite each other, so mu is going to be 0. One more example, BF3, fluorine. Symmetrical molecules undaలి. Fluorine is more electronegative, so the electron pair is going out. Mu is equal to 0, ఎందుకంటే the dipole moment caused by this is exactly nullified by these two. The dipole moment caused by this bond is nullified by these two. అట్లా అన్నీ ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసుకుంటాం. You can show the same for BCl3 also. అంతేనా, ఇక్కడెక్కడ క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఓవరాల్ mu ఈజ్ గోయింగ్ టు బి 0. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH4, ఇది టెట్రాహెడ్రల్, అవునా. కార్బన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాని హైడ్రోజన్, సో లోపలికి వస్తుంది ఇక్కడ. సరే లోపలికి వచ్చినా బయట కనపడలేదు, అన్నీ సేమ్ ఉంటే చాలు. mu ఈజ్ ఈక్వల్ టు 0. CCl4, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఈసారి ఏమవుతుంది, కార్బన్ టెట్రాక్లోరైడ్లో క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్, సో ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ అవుట్, డైపోల్ మూమెంట్ ఈజ్ అవుట్ సైడ్. ఇలా ఉండొచ్చు. ఇదైనా mu ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే PCl5, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, SF6, IF7, ఈ అన్ని మాలిక్యూల్స్లో కూడా we take dipole moment as 0. ఓకేనా. మీరు రెగ్యులర్గా నా క్లాస్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను ఒక పాయింట్. sp3d హైబ్రిడైజేషన్లో యూజ్ చేసే d ఆర్బిటాల్ వచ్చేసి dz². ఇది వాడితే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. dx² - y² కూడా వాడచ్చు, ఇది వాడితే స్క్వేర్ పిరమిడల్ షేప్ ఉంటుంది. కైండ్ ఆఫ్ మెమరీ బేస్డ్ లైన్స్ ఇవి.
DsP2 హైబ్రిడైజేషన్ అయితే మ్యాండేటరీగా మనం dx² - y² వాడాలి. sp3d2 కానీ d2sp3 కానీ అయితే dz² అండ్ dx² - y² ఉంటాయి. sp3dt ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానేమో అనుకుంటున్నాను. ఇదైతే dz² dx² - y² అండ్ dxy ఇవి మనం ఈ ఆర్బిటాల్సే వాడాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అంటే మీరు నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనుకుంటే ఈ పాయింట్ అక్కడ మర్చిపోయానేమో నాకు అనిపించింది, గుర్తు చేశాను. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడా సేమ్ ఆటమ్స్ అటాచ్డ్, సిమెట్రికల్, నో లోన్ పేర్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఒకసారి ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. CHCl3 CCl ఏమందాం CHCl3 అందాం, CH2Cl2 CH3Cl. ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. కార్బన్ 1 2 3 4 కార్బన్ 4 ఉన్నాయిగా, సేమ్ ఉంచిన మనం ఏం మార్చట్లేదు. స్ట్రక్చర్ ఈ సేమ్, నో లోన్ పేర్స్ ఆర్ దేర్. హైడ్రోజన్ 3 క్లోరిన్లు, 2 హైడ్రోజన్లు 2 క్లోరిన్లు, 3 హైడ్రోజన్లు 1 క్లోరిన్. కరెక్టా? పర్ఫెక్ట్. నౌ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దిస్. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దిస్, నాట్ సేమ్ సైడ్. అన్నీ ఒక సైడ్ పని చేయట్లేదు చూడండి. ఇక్కడ 2 పని చేస్తున్నాయి కదా సార్, ఇది ఓకేనా అంటే ఇది కూడా నాట్ ఓకే. ఎందుకంటే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ, హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఉండదు, ఆ డిఫరెన్స్ సేమ్ ఉండదు. సో ఇది ఛాన్సే లేదు. ఇక్కడ ఈ 3 కేసెస్లో ఈవెన్ దో ద స్ట్రక్చర్ ఈజ్ సిమెట్రికల్, ఇవన్నీ టెట్రాహెడ్రల్ బెటర్, పర్ఫెక్ట్లీ టెట్రాహెడ్రల్, నో డౌట్ ఇన్ దట్ వన్. టెట్రాహెడ్రల్ టెట్రాహెడ్రల్ టెట్రాహెడ్రల్, బట్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. రీజన్ ఏం చెప్తారు మీరు? అంతేగా. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఉంది, 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఎంతైతే లాక్కుంటుంది ఎలక్ట్రాన్స్ని, ఇది అంతే కార్బన్ ఇంతే లాక్కుంటుంది, రూల్ ఏం లేదుగా. ఇక్కడ ఈ కేసులో మీరు అనుకునే ఛాన్స్ ఉంది. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 2 హైడ్రోజన్స్ వర్కింగ్ ఇన్సైడ్, 2 క్లోరిన్స్ అవుట్ సైడ్ వర్కింగ్ 0 అవ్వచ్చు. హైడ్రోజన్కి క్లోరిన్కి ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ సేమ్ కాదు విత్ కార్బన్తో కంపేర్ చేసుకుంటే. సో కార్బన్ హైడ్రోజన్ తక్కువ ఉండొచ్చు, కార్బన్ క్లోరిన్ ఎక్కువ ఉండొచ్చు, లేదా రివర్స్లో ఉండొచ్చు. ఏదైనా సరే when different atoms are there, it is not same, it is not same. ఓకేనా? ఇక లోన్ పేర్స్ లేవు, సిమెట్రికల్గా ఉంది, బట్ డిఫరెంట్ ఆటమ్స్ అటాచ్ అయి ఉంటే నాట్ జీరో, నాట్ జీరో, నాట్ జీరో. నెక్స్ట్ ఒకవేళ లోన్ పేర్స్ ఉంటే, ఇఫ్ లోన్ పేర్స్ ఉంటే ఇఫ్ లోన్ పేర్స్ ప్రజెంట్ ఆన్ సెంట్రల్ యాటమ్ పైన లోన్ పేర్స్ ఉన్నాయంటే నాశనం. చెప్పగా XCF2 XCF4 లాంటి 1-2 ఎగ్జాంపుల్స్ తప్ప మిగతా అన్ని కేసెస్లో మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అమోనియా, NF3, H2O, H2S, SCl4. మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ అని తీసుకోండి. వేర్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ యాటమ్ పైన 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా చాలు. చలో, ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అడుగుతాడు. అమోనియా NF3, విల్ గో విత్ అమోనియా అంటే 3 హైడ్రోజన్స్, ఫ్లోరిన్స్. టెల్ మీ ఇన్ విచ్ కేస్ ద డైపోల్ మూమెంట్ విల్ బి మోర్. ఇక్కడ ఇలా పనిచేస్తుంది, ఇక్కడ ఇలా పనిచేస్తుంది. దేర్ ఈజ్ అ డిఫరెన్స్. అప్పుడు మ్యూ అమోనియా ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ NF3. ఏం జరిగింది ఇక్కడ? వెన్ అటాచ్డ్ యాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది బెటర్, ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్ కన్నా ఎక్కువ. అప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇట్లా బయటకు వెళ్ళిపోతున్నాయి అంటే వెరీ హ్యాపీ, మనకు ఛార్జ్ తగ్గింది అంటే డైపోల్ మూమెంట్ కూడా తగ్గిపోతుంది. సో డైపోల్ మూమెంట్ విల్ బి లెస్ ఇన్ కేస్ ఆఫ్ NF3 దాన్ అమోనియా. అమోనియాలో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ టువర్డ్స్ ద నైట్రోజన్ బికాస్ ఆఫ్ నైట్రోజన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ దాన్ హైడ్రోజన్, సో డైపోల్ మూమెంట్ ఈజ్ మోర్. సో మనం ఏం చెప్పొచ్చు? వెన్ ద అటాచ్డ్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్, డైపోల్ మూమెంట్ ఈజ్ లెస్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఆక్సిజన్తో తీసుకుందాం. H2O OF2, రైట్, ఎగ్జాక్ట్లీ OF2 కన్నా H2O డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అంతే, కాస్ట్ చెక్ చేసుకోండి డేటా. సో ఇది సంగతి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డెఫినెట్లీ నాట్ ఈక్వల్ టు 0. ఇంకా వాట్ పాయింట్స్? ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్స్ చూద్దాం. ఇది క్లోరోబెన్జీన్.
దీనికి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఊరికే రాస్తున్నాను నేను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1.5D అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్యూ కాదు, ఊరికే రాస్తున్నాను, వాల్యూ కాదు, రైట్. ఇది 0 అవ్వాలి అంటే ఏం చేయాలంటే రెండు ఎగ్జాక్ట్లీ క్లోరిన్ అని ఆపోజిట్లో పెట్టాలి. ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇక్కడ డైపోల్ మూమెంట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పనిచేసి దట్ విల్ బికమ్ 0. అలానే జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ బ్రోమిన్. 2 బ్రోమిన్స్ ఉంటే ఏమవుతుంది? ఇలా పనిచేస్తుంది అంటే ఎలా పనిచేసినా 0 వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పనా? రైట్, క్లోరిన్. ఇది కూడా సిమెట్రికల్గా ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో సిమెట్రికల్. మనం BF3 టైప్లో ట్రైగోనల్ ప్లేనర్గా ఉంది కదా, ఇది కూడా 0. సో మీ కాలేజ్ మెటీరియల్స్ మీరు చూస్తే మీకు కనబడే క్వశ్చన్ ఏముంటుందంటే దీని మ్యూ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతాడు వాడు. ఇక్కడ ఒక క్లోరిన్ పెడతాడు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ 3 క్యాన్సిల్ చేసుకుంటాయి ఒకదాన్ని ఒకటి ఇలా. సో మిగిలిపోయేది మళ్ళీ ఒకటే క్లోరిన్ మిగిలిపోతుంది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5D కదా. ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఈ 3 క్లోరిన్స్ ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకున్నాయి. సార్ ఎందుకు సార్ ఈ 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఆపోజిట్లో ఉన్నాయంటే అదే మినిమం రిపల్షన్స్ ఉంటేనే మ్యాక్సిమం స్టెబిలిటీ వస్తుంది. సో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. ఓకేనా? ఎక్కువ మందిని దోసేయండి లిస్ట్లోకి. కరెక్టా? ఇప్పుడు మీరు తప్పు చేస్తారు చూడండి. యూ ఆర్ గోయింగ్ టు సే రాంగ్ ఆన్సర్. ఐ హోప్ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయాలని చెప్పి గట్టి కోరుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి OH. ఇక్కడ ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ ఉన్నాయి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఇలాగిస్తాను. ఇక్కడ కూడా చెప్పండి, 2 ఆపోజిట్లోనే ఉన్నాయి OH గ్రూప్స్. ఇది మ్యూ ఈజ్ ఈక్వల్ 0 అవుతుందా అవ్వదా అంటే అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ ఆక్సిజన్ పైన లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్తో బాండింగ్ ఎలా వస్తుంది బేటా? ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. సో మనకు ఓవరాల్గా ఇలా రావాలని కోరుకుంటాం మనం. కానీ ఇది ఎగ్జాక్ట్లీ ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండే ఛాన్సెస్ ఏటైనా ఉండొచ్చు అవి. కాబట్టి మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 2 OH ఇలా రాస్తే మనకి ఎందుకో 2 ఆపోజిట్లో ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేసుకుంటే అనిపిస్తుంది. కాదు, క్యాన్సిల్ చేసుకోలేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దెన్ వాట్ అబౌట్ SH? ఇది కూడా మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. OH అలానే SH కూడా అని. ఇక్కడే మనం మళ్ళీ తప్పు చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అడుగుతాడు. ఏమని? CN అంటాడు. CN ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఇది మాత్రం 0 మళ్ళీ. ఓకేనా? JEE మెయిన్స్ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. ఇది నాట్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఖచ్చితంగా C మీద త్రిబుల్ బాండ్ ఉందంటే అది ఖచ్చితంగా ఇలానే పనిచేయాలి, వేరే ఆప్షన్ లేదు. 100% ఆపోజిట్లో ఉంటుంది, 2 సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. సో గ్యారంటీగా మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఇవి బెంజీన్ మీద ఉన్నటువంటి కేసెస్ కొన్ని. ఏ గ్రూప్ ఎలా వస్తుంది, ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, ఎప్పుడు క్యాన్సిల్ అవ్వదని చెప్పేసి. మోర్ డైపోల్ మూమెంట్ ఉంది అంటే ఎక్కువ ఛార్జెస్ డెవలప్ అవుతున్నాయని అర్థం, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇంకా కొన్ని క్వశ్చన్స్లో CH3C డబల్ బాండ్ CH3 ఇలా ఉంచి ఇలా అడుగుతాడు. దీన్ని ట్రాన్స్ 2 బ్యూటీన్ అంటాం. మీకు ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అయి ఉండదు, తర్వాత చెప్తారు. ప్రస్తుతానికి అయితే ఊరికే ఎగ్జాంపుల్ చూడండి అంతే. CH3C డబల్ బాండ్ CH3 ఇలా పెట్టుకుంటే ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఈజ్ వర్కింగ్ లైక్ దిస్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది బేట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఇవి ఆపోజిట్లో లేవు, పక్కన ఉన్నాయి. సో ఇక్కడ డైపోల్ మూమెంట్ యాడ్ అవుతుంది, ఇక్కడ డైపోల్ మూమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని cis2 బ్యూటీన్ అంటాం. సిస్ అంటే సేమ్ సైడ్స్. ఓకేనా? సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉంటే సిస్ అంటాం, ఆపోజిట్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉంటే ట్రాన్స్ అంటాం. ట్రాన్స్ 2 బ్యూటీన్కి 0, cis2 బ్యూటీన్కి నాట్ 0. ఇక్కడ మనం ఒక చిన్న తప్పు చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఏంటి అది తప్పంటే ప్రతిసారి ట్రాన్స్ జీరో అవ్వదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లోరిన్ సి డబుల్ బాండ్ సి, క్లోరిన్ హైడ్రోజన్ హైడ్రోజన్. దిస్ ఈస్ ఎస్ డెఫినెట్లీ ట్రాన్స్. రెండు ఆపోజిట్లో సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. సి డబుల్ బాండ్ సి, క్లోరిన్ క్లోరిన్, డెఫినెట్లీ సిస్ ఎస్. ఈసారి మీరు కరెక్టే. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. పర్ఫెక్ట్ 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 పర్ఫెక్ట్. ఐ యాక్సెప్ట్. ఒకవేళ మీకు ఇచ్చిన కాంపౌండ్ ఇలా ఉంటే సి డబల్ బాండ్ సి, ఇక్కడ క్లోరిన్ ఇక్కడ బ్రోమిన్ ఉండి ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఇది ట్రాన్సే. బట్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ రెండు సేమ్ కాదు. ఓకేనా. బ్రోమిన్ ఎంత అట్రాక్ట్ చేస్తుందో, బ్రోమిన్ వల్ల ఎంత డైపోల్ మూమెంట్ క్రియేట్ అవుతుందో క్లోరిన్ వల్ల అంత క్రియేట్ అవ్వదు. ఎక్కువ వచ్చి తక్కువ వచ్చి సేమ్ అయితే ఉండదు డెఫినెట్లీ. అలానే సి డబల్ బాండ్ సి, ఇక్కడ మిథైల్ పెడుతున్నాను, ఇక్కడ ఇథైల్ పెడుతున్నాను, CH2CH3. ఇవి ట్రాన్సే. ట్రాన్స్ ఉన్న ప్రతిసారి 0 అవ్వదు. ఇది ట్రాన్సే నో డౌట్. బట్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ట్రాన్స్ ఉంటే మ్యూ 0 అనుకోవడం తప్పు. ట్రాన్స్ ఉన్న మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంకొక పాయింట్. ఓకే. సో మనం ఆర్గానిక్ కాంపౌండ్స్లో చూస్తున్నాం. ఆ తర్వాత బెంజీన్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్లో చూస్తాం. రెగ్యులర్గా మనకు ఉన్నటువంటి కాంపౌండ్స్లో చూస్తాం. వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి. పర్సెంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఫైండ్ చేయడానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. పర్సెంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎక్స్పెరిమెంటల్ బై మ్యూ థియరిటికల్ ఇంటూ 100. మ్యూ ఎక్స్పెరిమెంటల్ బై మ్యూ థియరిటికల్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ AB అనే ఒక కాంపౌండ్ ఉంది అనుకుందాం. క్వశ్చన్, దీంట్లో పర్సెంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. అని ఏమని అంటే మ్యూ ఎక్స్పెరిమెంటల్ ఈజ్ ఈక్వల్ టు 1.2 D బై యూనిట్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఆ తర్వాత మ్యూ థియరిటికల్ మనం ఫైండ్ చేయాలి. అలా ఇవ్వకుండా వాడు డిస్టెన్స్ ఈజ్ 1 యాంగ్స్ట్రామ్. 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻8 సెంటీమీటర్ బెట. అట్లనే ఎలక్ట్రాన్ అని వదిలేస్తాడు, లేదా ఏ మెన్షన్ చేయడం ఇంకా అంతే. ఛార్జ్ మనమే రాసుకోవాలి. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ ఈజ్ 4.8 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. సో క్వశ్చన్లో ఈ ఛార్జ్ మెన్షన్ చేయడు. ఓన్లీ ఈ వాల్యూ ఒకటి మెన్షన్ చేశాడు, డిస్టెన్స్ మెన్షన్ చేశాడు బెట. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు డో ఇంటూ ఎల్. ఫస్ట్ డెఫినేషన్ నుంచి ఛార్జ్ వచ్చేసి 4.8 × 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్ మల్టిప్లై చేస్తే 4.8 × 10⁻⁻18 ESU సెంటీమీటర్. కానీ 10⁻⁻18 ESU సెంటీమీటర్ అంటే 1 D బై యూనిట్. సో యూ కెన్ సే దట్ ఈస్ 4.8 D బై యూనిట్. పర్సెంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మ్యూ ఎక్స్పెరిమెంటల్, వాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, బై మ్యూ థియరిటికల్ మీరు క్యాలిక్యులేట్ చేశారు, ఇంటూ 100. 1.2 by 4.8 into 100 is nothing but ఈ పాయింట్లు తీసేస్తే 12 1s 12 4s 4 అంటే 25% అయానిక్ క్యారెక్టర్ ఇన్ దట్ బాండ్ అని అర్థం. ఊరికే క్యాలిక్యులేషన్ ఈజీ ఉండాలని నేను తీసుకున్నాను. మీకు ఇచ్చే క్వశ్చన్లో జనరల్గా 1.03 యాంగ్స్ట్రామ్ అలాంటివి మెన్షన్ చేస్తూ ఉంటాడు. యూ కెన్ ఆన్సర్ ఆల్ సచ్ థింగ్స్. ఓకే. సో మనని అడిగే క్వశ్చన్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ డైపోల్ మూమెంట్ మోర్ ఆర్ లెస్ ఇలాంటివి అడగవచ్చు. 0 దేటుకుంటుందని అడగవచ్చు. సో ఆర్గానిక్ కాంపౌండ్సా కాదా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. కండిషన్స్ ఏం చెప్పాను నేను? సిమెట్రికల్ మాలిక్యూల్స్ వితౌట్ లోన్ పేర్, ఆల్ అటాచ్డ్ యాటమ్స్ సేమ్. ఈ కండిషన్లో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్ బట్. సేమ్ యాటమ్స్ లేకపోయినా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా, సిస్ లాంటి కాంపౌండ్స్ అయినా, సిమెట్రికల్గా లేకపోయినా ఈ ఆల్ కేసెస్లో మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. జనరల్గా అడిగే క్వశ్చన్ ఇన్ విచ్ కేస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఇన్ విచ్ కేస్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఫోకస్ చేయండి దీని మీద. ఇది చాలా ఈజీ టాపిక్ అండ్ వన్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ JEE మెయిన్, నీట్ అండ్ ఆల్. ఓకే. నేను ఇక్కడ కామెంట్స్ ఆఫ్ చేసి పెడుతున్నాను టు స్టాప్ సమ్ నాన్ సెన్స్, బట్ ఐఎమ్ గివింగ్ యూ మై నెంబర్, you know my number. Okay, just text me if you have any doubts. Thank you. This is your Lucky Sir.